సంగారెడ్డి జిల్లా ప్రజాపాలనలో భాగంగా ఆందోళన మండలం నేరేడిగుంట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు. ఈ ప్రక్రియ నేరేడిగుంట నుండే ప్రారంభం. మరో 10 రోజుల్లో కొబ్బరికాయలు కొట్టి ఇందిరమ్మ ఇండ్లను శంకుస్థాపన చేసుకుందాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మంత్రిని వేడుకున్నారు మహిళలు. యశోద, చెన్నమ్మ, శాల కంసమ్మ, కమలమ్మ రేషన్ కార్డు కోసం నేరేడిగుంట గ్రామంలో 100 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అందరినీ ఆదుకుంటాం. స్వయం ఉపాధి పొందేందుకు 1994లో 5 ఎకరాల భూమిని ఈ గ్రామ దళిత మహిళలకు మంజూరు చేసిన భూమిలో ఇండ్ల నిర్మాణానికి స్థలం లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని మంత్రి దామోదర తెలిపారు. నేరేడిగుంట గ్రామంలో ఇంకా 127 మంది రైతులకు రైతు భరోసా కింద రుణమాఫీ కాలేదు. త్వరలో ఈ రుణమాఫీని పూర్తి చేస్తామని చెప్పారు. నేరేడిగుంట గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేస్తామని తెలిపారు మంత్రి. స్వాగతం సుస్వాగతం. Like, share and subscribe to Saira TV. Oh, Saira!